నల్గొండ జిల్లా కేతేపల్లిలో మట్టి మాఫియా రెచ్చిపోతుంది. అక్రమార్జన కోసం కేటుగాళ్లు చెరువులను, కుంటలను తోడేస్తూ వాల్టా చట్టాలకు తూట్లు పొడుస్తున్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా, అదుపు లేకుండా మట్టి దందా కొనసాగిస్తున్నారు. చెరువు నుంచి మట్టిని తరలించడం కోసం ఏకంగా మూసి ప్రధాన ఆయకట్టును ధ్వంసం చేసి బ్లాక్ చేస్తున్నారు. అధికారులు స్పందించి అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఇక ఇదే అంశం గురించి మరింత సమాచారాన్ని మా నల్గొండ కరెస్పాండెంట్ సైదులు లైవ్ ద్వారా అందిస్తారు. సైదులు, చెప్పండి, ఇప్పుడు అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది? రైట్, గుడ్ మార్నింగ్ హరీష్. ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా కూడా పలు ప్రాంతాలలో ఇప్పటికే మట్టి మాఫియా పంజా విసురుతుంది. ప్రధానంగా నల్గొండ జిల్లాలోని కేతపల్లి మండల కేంద్రంగా ఏదైతే చెరుకుపల్లిలో అయితే ఇప్పటికే మట్టి మాఫియా పంజా విసురుతుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే మట్టి మాఫియాని అడ్డుకోవడానికి అక్కడ ఉన్నటువంటి స్థానికులు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ప్రధానంగా ఏదైతే ఈ చెరువులో మట్టి ఎలాంటి అనుమతులు లేకుండా తరలించడానికి గల ప్రధానమైన అంశాలు ఏతున్నాయో ఇది ఇప్పటికే సోషల్ మీడియా మాధ్యమాల్లో కావచ్చు, దానికి సంబంధించినటువంటి గ్రామస్తులు కావచ్చు, ఇప్పటికే పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తున్నటువంటి నేపథ్యంలో కూడా ఇది ప్రధానంగా ఇష్యూ అయినటువంటి నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. ఇప్పటికే ఎలాంటి అనుమతులు లేకుండా కూడా పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ తోనే ఇది దందా జరుగుతుందనే ప్రధానమైన ఆరోపణల నేపథ్యంలో కూడా మనం చూడొచ్చు. ఇప్పటికే నిన్న స్వతంత్ర టీవీ అక్కడ ఉన్నటువంటి ప్రాంతం ఏదైతుందో చెరువు మట్టికి సంబంధించినటువంటి అంశాలపైన కథనం ప్రసారం చేసినప్పటికీ ప్రధానంగా అధికారులు ఒక చలనం అనేది ఏర్పడిందని చెప్పొచ్చు. ప్రధానంగా ఏదైతే అక్కడ ఆయకట్టు ఏదైతే మూసి రైట్ కెనాల్ ఉంటది, ఆ ఆయకట్టుకు సంబంధించినటువంటి ప్రాంతం ఏదైతే ఉందో ఇది మట్టిని తరలించడం కోసము ఆయకట్టునే పూర్తిగా బ్లాక్ చేసినటువంటి నేపథ్యంలో కూడా ఇప్పటికే దానికి సంబంధించినటువంటి అధికారులతో కూడా స్వతంత్ర టీవీ ప్రతినిధి అక్కడ మాట్లాడినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. కాబట్టి దీనికి పూర్తిగా వారిపైన చర్యలు తీసుకుంటున్నామని చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. మొత్తంగా ఇరిగేషన్ శాఖ కావచ్చు, మైనింగ్ శాఖ కావచ్చు, అదే విధంగా రెవెన్యూ శాఖ కావచ్చు, మూడు శాఖలకు సమన్వయాలు చేసుకొని కూడా ఇప్పటికే బృందాగా ఏర్పడి దానికి సంబంధించినటువంటి చెరువు వాల్టా చట్టాలను తూట్లు పొడుస్తున్నటువంటి కేటగాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళపైన చర్యలు తీసుకుంటున్నామని కూడా ఇప్పటికే దానికి సంబంధించినటువంటి అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ప్రధానంగా ఇప్పటికే గ్రామస్తులు కూడా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇప్పటికే దానికి సంబంధించినటువంటి ఏదైతే టిప్పర్లు కావచ్చు, జేసీబీలు కావచ్చు, అక్కడి నుంచి చెరువు నుంచి తొలగించినటువంటి నేపథ్యంలో కూడా ప్రధానంగా అక్కడ ఉన్నటువంటి ప్రజలు హర్ష వ్యక్తం చేస్తా ఉన్నారు. అన్యక్రాంతం అవుతున్నటువంటి చెరువులు ప్రధానంగా ధ్వంసం చేస్తున్నటువంటి కేటుగాళ్లపై చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తా ఉన్నారు. మొత్తంగా ఉమ్మడి నల్గొండ జిల్లాలోని ఇప్పుడు ఒలిగొండ కావచ్చు, ఇంకా చౌటుప్పలు కావచ్చు, ఇంకా కొన్ని ప్రాంతాలలో ఇప్పటికే మట్టి మాఫియా రెచ్చిపోతా ఉంది. ప్రధానంగా దీనికి సంబంధించినటువంటి అంశాలు ఏతున్నాయో ఇప్పటికే జిల్లా కలెక్టర్లకు దృష్టి కూడా వెళ్ళినట్టు కూడా తెలుస్తా ఉంది. కాబట్టి దీన్ని పూర్తిగా నివారించే విధంగా కూడా చర్యలు తీసుకుంటున్నటువంటి పరిస్థితి ప్రధానంగా కనిపిస్తా ఉంది. హరీష్, ఓకే, రైట్, థ్యాంక్ యూ సైదులు.